రైట్. ఇక రాయలసీమ రాళ్లతో మాట్లాడించే నేల. చరిత్రను గాలిలో ప్రస్ఫుటంగా మన చెవులకు రింగుమంటూ కూడా వినిపించేటటువంటి శబ్దాలు ఇక్కడ చరిత్రకు సంబంధించి కూడా వినిపిస్తూ ఉన్నాయి. ప్రతి రాయిని కదిలించినా, ప్రతి చోటకు వెళ్ళినా కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక అద్భుతం, ఒక రహస్యం. ఈ రాళ్లపైన కూడా ఒక అద్భుతమైనటువంటి టెక్స్ట్, రాత కూడా ఉంది. ఆదిమానవుల సమయంలో రాసినటువంటి గుర్తులు కూడా ఇక్కడ ఉన్నాయి. అంటే నిజంగా ఇదొక చరిత్రకు ఒక గొప్ప ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సో పూర్తిగా ఒక రాయలసీమ అనేది ఒక అద్భుతాలకు నిలవు, రతనాల సీమ అని కూడా చెప్తూ ఉంటారు. సో ఇక్కడ ఏ రాయిని టచ్ చేసినా కానీ చరిత్రను మన చెవులకు చాలా ఇంపుగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తాం. ఇది కేవలం రాళ్ల నేల కాదు, మన మూలాల నేల, మనిషి తొలి అడుగు వేసినటువంటి నేల. అక్కడ మనం చూడొచ్చు, ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటి గుహలు కూడా. సో అక్కడ పైన కూడా ఒకటి, నిజంగా దాంట్లో కూడా మరి నివాసం ఉండేవారా ఆది మానవులు ఏంటో తెలియదు కానీ, ఎందుకంటే అప్పుడు క్రూర మృగాల బారిన పడకుండా దాంట్లోకి ఏమైనా వెళ్ళే ఛాన్స్ ఉందేమో. ఎక్కడ చూసినా కానీ ఇట్లాంటి దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. ఈ గుహలో దాగి ఉన్నాయి కొన్ని వేల ఏళ్ల నాటి రహస్యాలు. అవి మన పుట్టుకను చూపిస్తున్నాయి. ఎప్పుడో మానవుడు ప్రకృతితో పోరాడుతున్నటువంటి విషయం మనకు తెలిసిందే. అంటే గతంలో పూర్వకాలం నుంచి కూడా, ఆది మానవుల కాలం నుంచి కూడా ఆ విధంగానే వచ్చేది. ఆ తర్వాత మనకు తెలుసు, ఏది రాళ్లను పరికరాలుగా మార్చుకోవడం కావచ్చు, లేదంటే నిప్పును వాడడం కావచ్చు, ఆ తర్వాత వాటి ద్వారానే వేటాడడం కావచ్చు. వీటన్నిటి మూలాలు కూడా ఇక్కడే మొదలయ్యాయి. సో నిజంగా చెప్పాలంటే ఇదంతా కూడా, ఈ ప్రదేశం, ఈ గుహలు, ఇవన్నీ కూడా ఒక మన పరిణామానికి ఒక మౌన సాక్ష్యంగా కూడా నిలుస్తూ ఉన్నాయి. రైట్. ఇక ఇక్కడ లభించినటువంటి ఏదైతే ఎముకలతో చేసినటువంటి పనిముట్లు కావచ్చు, లేదంటే వివిధ రకాల ఆయుధాలు కావచ్చు, తర్వాత కొంచెం సామాగ్రి కావచ్చు, పూర్వ జాతికి సంబంధించినటువంటి ఆనవాళ్ళన్నీ కూడా ఈ ప్రదేశంలో కనిపిస్తూ ఉన్నాయి. ఈ గుహల గోడలపైన చెక్కినటువంటి ప్రతి గుర్తు మనిషి ఏ విధంగా ఎదిగాడు, ఏ విధంగా మొదలుపోయింది ప్రస్థానం, ఏ విధంగా పరిణామం చెందాడు, తర్వాత ఏ విధంగా జీవనం కొనసాగించారు, ఇవన్నీ కూడా ఇక్కడ చాలా ప్రస్ఫుటంగా, క్లియర్గా ఈ గుహలలో మనకు కనిపిస్తూ ఉంది. భూమి మన గురువు, గుహలు మన పాఠశాల. రాయలసీమ గర్వ కథ ఇదే.